నెల్లూరు నగరంలో దినదినాభివృద్ధి చెందుతున్న ట్రాఫిక్ రద్దీకి వాహనదారులు ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. నగరాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్, నగరపాలక, రోడ్ల శాఖల అధికారులు పాల్గొని నెల్లూరు నగర రద్దీని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించారు. నగరంలోని ప్రధాన రహదారులపై ఒత్తిడి తగ్గించేందుకు సర్వేపల్లి రోడ్డును ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనివల్ల నగరంలోకి వచ్చే అదనపు వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే కనకమహల్ నుండి గాంధీ బొమ్మ వరకు ఉన్న రహదారిపై ఎదురవుతున్న సమస్యలను గుర్తించి అక్కడ ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. అస్తవ్యస్తంగా పార్క్ చేసే వాహనాల వల్ల రోడ్డు ఇరుకుగా మారుతున్నందున నగరంలో పార్కింగ్ మరియు నో పార్కింగ్ జోన్లను స్పష్టంగా వర్గీకరించి కఠినంగా అమలు చేయనున్నారు. రహదారులను ఆక్రమించి నిర్మించిన దుకాణాలు, వ్యాపార ప్రాంతాల వల్ల ట్రాఫిక్కు ఆటంకం కలుగుతుండటంతో సంబంధిత అధికారుల సహాయంతో ఆక్రమణలను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. ఈ మార్పులన్నీ ఒక్కసారిగా కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దశల వారీగా అమలు చేసేలా ప్రత్యేక బ్లూ ప్రింట్ తయారు చేశారు. నెల్లూరు నగరం వేగంగా విస్తరిస్తున్న వేళ పోలీస్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లడం అభినందనీయం. ముఖ్యంగా సర్వేపల్లి రోడ్డును ప్రత్యామ్నాయంగా మార్చడం మరియు ఆక్రమణల తొలగింపు నిర్ణయాలు సరిగ్గా అమలైతే నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.